హే మ్యానియాక్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియాక్. ఎలెనా బిలోవా ఎలెక్సీ ఏకే రెడ్ గార్డియన్ అపార్ట్మెంట్ కి అయితే వెళ్తుంది. ఎలెనాని అండ్ నటాషాని ఎలెక్సీ అండ్ మెరీన్ అయితే పెంచారు. ఈ ప్లాట్ ని బ్లాక్ విడో మూవీలో రివీల్ చేశారు. స్కార్లెట్ జాహాన్సన్ కూడా ఈ మూవీలో ఇన్వాల్వ్ అయింది, బట్ క్యామియో అయితే కాదు, యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా. రెడ్ గార్డియన్ థింగ్స్ అన్నిటినైతే క్లీన్ చేస్తూ ఉంటాడు. ఫ్రిడ్జ్ కి కొన్ని నోట్స్ పిన్ చేసి అయితే ఉంటాయి. అవి రెంట్ నోటీస్ అండ్ సమ్ యూటిలిటీస్ లిస్ట్. స్మెల్ రాకుండా తన టీత్ అయితే డిష్ సోప్ తో అయితే క్లీన్ చేసుకుంటాడు. ట్రైలర్ లో ప్లే చేసిన సాంగ్ నేమ్ వేర్ ఈజ్ మై మైండ్. ఈ సాంగ్ ఫైట్ క్లబ్ మూవీలోది. ఇన్ కేస్ ఎవరైనా మూవీ చూడకపోతే జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై. పోక్రీ లెవెల్ ట్విస్ట్ అయితే ఉంటుంది ఎండింగ్ లో. మోస్ట్లీ ఈ మూవీ మొత్తం సెంట్రీ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ ఫైట్ క్లబ్ మూవీ చూడకపోతే వీడియోని ఈ టైంకి అయితే స్కిప్ చేయండి. నేను ఆ ట్విస్ట్ ని స్పాయిల్ చేయాలనుకోవటం లేదు. వేర్ ఈజ్ మై మైండ్ సాంగ్ ఫైట్ క్లబ్ మూవీలోది. అండ్ ఫైట్ క్లబ్ మూవీలో టైలర్ కి స్ప్లిట్ పర్సనాలిటీ అయితే ఉంటుంది. కామిక్స్ లో సెంట్రీకి కూడా స్ప్లిట్ పర్సనాలిటీ అయితే ఉంటుంది. మార్వెల్ టైటిల్ కూడా సెంట్రీ సూట్ అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ కాల్ లో ఉన్న అందుకే డోర్ తీయడం లేట్ అయింది అని అంటాడు. యా నిజమే. రెడ్ గార్డియన్ బ్యాక్ సైడ్ కొన్ని పోస్టర్స్ అయితే ఉంటాయి, బట్ అవంత ఇంపార్టెంట్ అయితే కాదు. కొంచెం సస్పిషియస్ గా ఉన్న రెడ్ గార్డియన్ పోస్టర్ అయితే ఉంది. రెడ్ గార్డియన్ చేతిలో హ్యామర్ ఉంటుంది. ఇది చూడటానికి మాయిలర్ లానే ఉంటుంది. బక్కీ కన్వర్జేషనల్ హీరింగ్ రూమ్ లోకి అయితే వెళ్తాడు. కాంగ్రెస్ మెంబర్స్ వేసుకునే పిన్ బక్కీ కోట్ కి అయితే ఉంటుంది. అండ్ సెబాస్టియన్ స్టాన్ కూడా కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు బక్కీ కాంగ్రెస్ మెంబర్. బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో థండర్బోల్ట్ రాస్ ప్రెసిడెంట్ గా అయితే ఎలక్ట్ అయ్యాడని తెలుసు, బట్ ఆ ఎలక్షన్ కి ఈ మూవీలోనే సీడ్ అయితే పడబోతుంది. థండర్బోల్ట్ రాస్ ఈ మూవీలో కనపడకపోవచ్చు, బట్ రాస్ ని వినిపించే ఛాన్స్ అయితే ఉంది. మేబీ మూవీ ఎండింగ్ కి రాస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అసలు బక్కీని ఎలా మెంబర్ గా ఎలక్ట్ చేశారు? బక్కీ పాస్ట్ లో ఒక సూపర్ అసాసియన్. ఒకసారి ఓల్డ్ లీడర్స్ మీద అటాక్ చేస్తాడు. టీచర్ల ఫాదర్ టీచకాన్ని బాంబ్ అటాక్ తో చంపేస్తాడు. జాన్ వాకర్ ఫాల్ ఆఫ్ ఏ హీరో ద జాన్ వాకర్ అనే ఆర్టికల్ అయితే చదువుతూ ఉంటాడు. ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ షోలో యుఎస్ గవర్నమెంట్ జాన్ వాకర్ ని కెప్టెన్ అమెరికాగా అయితే అపాయింట్ చేస్తారు. బట్ జాన్ వాకర్ అన్అఫీషియల్ గా సూపర్ సోల్జర్ సీరం తీసుకొని పబ్లిక్ గా కెప్టెన్ షీల్డ్ తో ఒక క్రిమినల్ అయితే చంపుతాడు. ఇంతవరకు ఆ షీల్డ్ కి బ్లడ్ అంటుకోలేదు. యుఎస్ గవర్నమెంట్ జాన్ వాకర్ ని కెప్టెన్ అమెరికా పోస్ట్ నుంచి డిస్మిస్ చేసి శామ్ విల్సన్ అయితే అపాయింట్ చేస్తారు. జాన్ వాకర్ ఇదే షోలో మ్యారేజ్ కూడా చేసుకుంటాడు అండ్ ఇప్పుడు ఫాదర్ కూడా అయ్యాడు. షో ఎండింగ్ లో వ్యాలంటీనా జాన్ వాకర్ ని యుఎస్ ఏజెంట్ గా అయితే అపాయింట్ చేస్తుంది. ఆర్టికల్ లో ఇది జరిగి ఫ్యూ ఇయర్స్ అవుతుందని ఉంటుంది. ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ షో 2024 టైమ్ లైన్ అయితే సెట్ అయింది. మేబీ ఈ మూవీ 2026 ఆర్ 2027 టైమ్ లైన్ లో అయితే సెట్ అవుతుంది అనుకుంటా. బిల్డింగ్ లోపల అటాక్ జరుగుతుంది. అందరూ భయపడతారు, ఎలీనా తప్ప. ఎందుకంటే అటాక్ చేసింది ఎలీనానే కాబట్టి. ట్రైలర్ లో ఒక ప్లేస్ ఎలీనా మనందరం కాంట్రాక్ట్ డీల్స్ చేసాం అండ్ గవర్నమెంట్ ల్యాబ్స్ మీద కూడా అటాక్ చేసాం ఉంటుంది. Everyone here has done bad things. Shadow ops, robbing government labs, contract kills. నెక్స్ట్ షాట్ లో ఎలీనా ఆర్మ్డ్ గార్డ్స్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సిమిలర్ ఫైట్ ని ఐరన్ మ్యాన్ 2 లో కూడా చూసాం. ఆ ఫైట్ సీన్ లైట్ టోన్ లో అయితే ఉంటుంది, బట్ ఈ ఫైట్ సీన్ డార్కర్ టోన్ లో అయితే ఉంటుంది. ఎలీనా వెనక ఇండోనేషియన్ లాంగ్వేజ్ లో లోబీ యుటామా అని ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి అంటే మెయిన్ లాబీ అని. ఇంకో షాట్ లో ఎలీనా ఇదే అవుట్ఫిట్ లో ఉంటుంది అండ్ ఎలీనా చేతిలో రెడ్ ఫ్లూయిడ్ ఉంటుంది. అంటే ఎలీనా బ్లాస్ట్ చేసిన ల్యాబ్ ఇదే అనమాట. ఆల్మోస్ట్ ఈ ఫ్లూయిడ్ చూడటానికి బ్లాక్ విడో 2021 మూవీలో యూజ్ చేసిన బ్రెయిన్ సీరం లానే ఉంటుంది. మేబీ ఈ సీన్ తోనే మూవీ అయితే స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఈ సీరం తోనే సెంట్రీకి పవర్స్ ఇచ్చిన సీరం కూడా అయి ఉండొచ్చు. కెప్టెన్ అమెరికాకి ఇచ్చిన సిమిలర్ టైప్ ఆఫ్ సీరం ని సెంట్రీకి కూడా ఇస్తారు. ఇంకో షాట్ లో ఎలీనా ఒక ల్యాబ్ కి వెళ్తుంది. ఈ ల్యాబ్ లో పేపర్ వర్క్ ఉంటుంది. దీనిని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే సెంట్రీకి ఎలాంటి లుక్ ఇవ్వాలని అయితే అనలైజ్ చేస్తూ ఉంటారు. ద బాయ్స్ షోలో కూడా హీరోస్ లుక్ ని ఎలానే చూస్ చేస్తారు. ఎస్ లోగో కోసం మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉంటాయి. ఇంకో సైడ్ మల్టిపుల్ సెంట్రీ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. సెంట్రీ క్యారెక్టర్ ని 2000 సెప్టెంబర్ లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సెంట్రీ క్యారెక్టర్ మార్వెల్ వర్షన్ ఆఫ్ సూపర్మ్యాన్ అని కూడా చెప్పొచ్చు. సెంట్రీ ఆరిజిన్ గురించి సపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. థండర్బోల్ట్ ట్రైలర్ ఎండింగ్ లో దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ ఎట్ రేటెడ్ అని ఉంటుంది. నిజంగానే ఫిల్మ్ కి ఇంకా రేటింగ్ రాలేదా, లేదా ఆడియన్స్ కి తెలియకూడదని మెన్షన్ చేయలేదా? మేబీ సెకండ్ ట్రైలర్ లో టీజ్ చేయొచ్చు. ఈ మూవీ డార్క్ ఎవెంజర్స్ టోన్ లో ఉండబోతుంది. మార్వెల్ లోగన్ అబ్జర్వ్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది అండ్ ట్రైలర్ మొత్తం డార్కర్ టోన్ లోనే ఉంటుంది. థండర్బోల్ట్ టైటిల్ లో ఆస్టరిక్స్ ఉంటుంది. ఐ థింక్ ఈ ఆస్టరిక్స్ డార్క్ ఎవెంజర్స్ అయిన 6 మెంబర్స్ అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ గ్రూప్ ఆల్మోస్ట్ లైక్ DC సూసైడ్ స్క్వాడ్ లాంటిది. ఈ పేపర్ వర్క్ లెఫ్ట్ లో అబ్జర్వ్ చేస్తే కొన్ని బ్లూ ప్రింట్స్ అయితే ఉంటాయి. ఈ బ్లూ ప్రింట్స్ మీద వాచ్ టవర్ అని ఉంటుంది. వాచ్ టవర్ సెంట్రీకి హెడ్ క్వార్టర్స్. అవెంజర్స్ టవర్ ఉన్న ప్లేస్ లోనే ఈ వాచ్ టవర్ కూడా ఉంటుంది. టోనీ స్టార్క్ అవెంజర్స్ టవర్ ని సోల్డ్ చేశాడని హోమ్ కమింగ్ మూవీలో అయితే రివీల్ చేశారు. Wait, you're moving? Who's moving? Yeah, don't you watch the news? Tony sold Avengers Tower, relocating to a new facility upstate where... Is it an Avengers Tower? No. Tony sold that. బయట నడుస్తున్న స్పెక్యులేషన్ ఏంటి అంటే స్టీవ్ రోజర్స్ ఐస్ లో ఫ్రీజ్ అయిన తర్వాత బాబ్ మీద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఉండొచ్చు అని.
ఎలీనా ఒక మిషన్ మీద ల్యాబ్ కి అయితే వెళ్తుంది. చూస్తుంటే ఎలీనాని, యుఎస్ ఏజెంట్ ని, గోస్ట్ ని అండ్ టాస్క్ మాస్టర్ ని ట్రాప్ చేసినట్టయితే ఉంది. టాస్క్ మాస్టర్ ని బ్లాక్ విడో మూవీలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు అండ్ గోస్ట్ ని యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ మూవీలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. గోస్ట్ కి క్వాంటమ్ రిలమ్ రేడియేషన్ వల్ల ఫిజికల్ మ్యాటర్ నుంచి పాస్ అయ్యే ఎబిలిటీ అయితే వస్తుంది. మూవీ ఎండింగ్ లో స్కాట్ క్వాంటమ్ పార్టికల్స్ ని కలెక్ట్ చేయడానికి క్వాంటమ్ రిలమ్ లోకి అయితే వెళ్తాడు. అదే టైంలో థానోస్ బ్లిప్ వల్ల పిమ్ అండ్ హోప్ అయితే డస్ట్ అవుతారు. లేటర్ ఆన్ ఎండ్ గేమ్ తర్వాత గోస్ట్ ని క్వాంటమ్ పార్టికల్స్ తో అయితే ఫిక్స్ చేశారు. అందుకని గోస్ట్ ఇప్పుడు స్టేబుల్ గా ఉంది. ర్యాండమ్ గా అటాక్ చేసుకుంటూ ఉంటారు. బ్లాక్ విడో బైట్స్ ని ఎలీనా అయితే యూజ్ చేస్తుంది. ఈ సీక్వెన్స్ లో యుఎస్ ఏజెంట్ కొత్త షీల్డ్ ని అయితే యూజ్ చేస్తుంటాడు. పోస్టర్ లో బెటర్ లుక్ ఉంది. ఈ షీల్డ్ వైబ్రానియం మరి అడమాంటియం అయితే కాదు, చాలా స్క్రాచెస్ ఉన్నాయి. బ్రేవ్ న్యూ వరల్డ్ నెక్స్ట్ ట్రైలర్ లో అడమాంటియం ని ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ D23 ఎక్స్పోలో ప్లే చేసిన ట్రైలర్ లో అడమాంటియం ని షోకేస్ అయితే చేశారు. ప్రాబబ్లీ బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ మొత్తం అడమాంటియం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. డోర్స్ క్లోజ్ అవుతాయి. మేబీ వీళ్ళని చంపడానికి ఆర్ బ్లాక్ అవెంజర్స్ గ్రూప్ లా ఫామ్ చేయడానికి వాలంటీనా వీళ్ళని ఇక్కడికి రప్పించింది. 2012 లో జరిగిన బ్యాటిల్ ని అండ్ హీరోస్ ని గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. లెఫ్ట్ సైడ్ వాల్ మీద బ్యాటిల్ ఆఫ్ న్యూయార్క్ అని ఉంటుంది అండ్ ఇక్కడ లోకి స్కెప్టర్ కూడా ఉంటుంది. ఈ బ్యాటిల్ లో అవెంజర్స్ యూజ్ చేసిన వెపన్స్ ని అండ్ చిటోరీ వెపన్స్ ని షోకేస్ చేశారు. లేదా ఫండ్ రైజింగ్ కూడా ఇలానే పార్టీస్ ని సెలబ్రేట్ చేస్తారు. బక్కీ కూడా ఈ ఫంక్షన్ అయితే ఉంటాడు విత్ హిస్ కాంగ్రెస్ పిన్. నెక్స్ట్ షాట్ లో ఎలీనా స్నో ఫారెస్ట్ లో పరిగెడుతూ రూఫ్ ని బ్రేక్ చేసి పడిపోతుంది. చూస్తుంటే ఇది ఒక డ్రీమ్ సీక్వెన్స్ లో అయితే ఉంటుంది. ఈ షాట్ లో బాబ్ ప్రీవియస్ గా చూసిన హాస్పిటల్ గౌన్ లో ఉంటాడు. బాబ్ మీద గన్స్ తో ఉన్న సోల్జర్స్ అటాక్ చేస్తారు. అయినా తనకేం కాదు, బికాజ్ హీజ్ ఏ మార్వెల్ సూపర్ మ్యాన్. బక్కీ డిష్ వాషర్ తో ఆర్మ్ ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాడు. హాలిడే స్పెషల్ లో నెబ్యులా బక్కీ ఆర్మ్ ని రాకెట్ కి ఇస్తుంది. ఇన్ఫినిటీ వార్ మూవీలో రాకెట్ ఈ ఆర్మ్ కావాలని అయితే బక్కీని అడుగుతాడు. ఈ డీటెయిల్ ని జేమ్స్ గన్ ని కన్ఫర్మ్ చేశారు. ఇది కొత్త ఆర్మ్ అయినా అయి ఉండాలి, లేదా రాకెట్ ఆర్మ్ ని రిటర్న్ అయినా తెచ్చిచ్చి ఉండాలి. ఇంకో షాట్ లో వాలంటీన్ అసిస్టెంట్ మెల్ బాబ్ హార్ట్ ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. యుఎస్ ఏజెంట్ అండ్ రెడ్ గార్డియన్ సోల్జర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ల్యాబ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సీక్వెన్స్ అయితే జరుగుతుంది అనుకుంటా. వీళ్ళందరూ ఒకే లొకేషన్ లో ఉంటారు. రెడ్ గార్డియన్ అయితే తర్వాత వచ్చి యాడ్ అవుతాడు. బక్కీ ఆర్మర్డ్ వెహికల్ ని టోవింగ్ హుక్ తో అయితే స్మాష్ చేసేస్తాడు. జస్ట్ రిమెంబరింగ్, బక్కీ ఇప్పుడు కాంగ్రెస్ మెంబర్. బాబ్ సెంట్రీ సూట్ ఎంబ్లెమ్ అయితే తీసుకుంటాడు. ఐ థింక్ ఇది సెంట్రీకి ఫస్ట్ షూట్ అప్ సీన్ అనుకుంటా. అండ్ సెంట్రీ షూస్ కూడా రివీల్ చేస్తారు. ఈ రూమ్ లో రాక్వెల్ డిజైన్ అయితే ఉంటుంది. దీనిని మనం అవెంజర్స్ 2012 మూవీలో చూసాం. ఈ మూవీ అవెంజర్స్ 2012 మూవీకి ట్రిబ్యూట్ అనుకుంటా. ఈ షాట్ లో టాస్క్ మాస్టర్ కూడా ఉంటాడు. బట్ ప్రీవియస్ గా రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు టాస్క్ మాస్టర్ లేడు. బిల్డింగ్ నుంచి బయటికి వచ్చాక ఎస్కేప్ అవుతుంటే బక్కీ వచ్చి ఆపుతాడు. ఈ గ్రెనేడ్ లాంచర్ ని ఆల్రెడీ వింటర్ సోల్జర్ మూవీలో చూసాం. బక్కీ లెఫ్ట్ హ్యాండ్ ని యూజ్ చేస్తాడు, బట్ బక్కీ రైట్ హ్యాండెడ్. అబ్జర్వ్ చేస్తే బక్కీ దగ్గర వైబ్రానియం ఆర్మ్ ఉన్నా సరే రైట్ హ్యాండ్ ని యూజ్ చేస్తాడు. మేబీ వ్యాలంటీనా బక్కీ మైండ్ అయితే కంట్రోల్ చేసి ఉండొచ్చు. సెంట్రీకి అగెనిస్ట్ గా వీళ్ళని వ్యాలంటీనా రిక్రూట్ చేసింది అనుకుంటా. వెల్, సెకండ్ ట్రైలర్ వస్తే గానీ కాన్ఫ్లిక్ట్ రివీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ ద సెకండ్ ట్రైలర్. ఓకే గైస్, ఈ వీడియో కింద మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.